ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నెత్తిన మోపినటువంటి ఈ కరెంట్ ఛార్జీలు బాధల పైన వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం. ఈ పోరుబాట కార్యక్రమం అంటే ప్రజల నెత్తిన భారాన్ని తగ్గించాలి. గత నెలలో నవంబర్ నెల 6,000 కోట్లు పైబడి, డిసెంబర్ నెల 9,000 కోట్లు పైబడి మొత్తం 15,465 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన మోపినటువంటి భారాన్ని ఈ డిస్కమ్లకు ప్రభుత్వం నుండి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఎందుకంటే గత ప్రభుత్వాలు చూడండి, గత ప్రభుత్వం చూసుకుంటే 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిస్కమ్లకు 46,000 కోట్ల రూపాయలు ఈ డిస్కమ్లకు జమ చేయడం జరిగింది. మరి అంతకుముందు 5 సంవత్సరాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 29,000 కోట్లు ఉన్నటువంటి డిస్కమ్లకు ఉన్నటువంటి బ్యాలెన్స్ ని 87,000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళాడు. మరి ఆయన ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాలనలో 57,000 కోట్ల రూపాయలు అదనంగా భారాన్ని డిస్కౌంట్ పైన మోపాడు. ఏమి ఇచ్చాడు 5 సంవత్సరాలు అంటే 26,000 కోట్ల రూపాయలు మాత్రమే డిస్కౌంట్ ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో డిస్కౌంట్కి 46,000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఏంటి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటి. మరి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా తమ్ముళ్ళు మీరందరూ కూడా ఆలోచించండి. నేను చెబుతున్నా వినండి. జగన్మోహన్ రెడ్డి 5-6 సార్లు పెంచేశాడు కరెంటు. రేపు మన ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా కరెంటు పెంచడం జరగదు, ₹1 పెంచదు, అవసరమైతే తగ్గిస్తాను అని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధుడే బాధుడు. పేదవాళ్ళ కూలి గుడిసె దగ్గర నుంచి, పేదవాళ్ళ దగ్గర నుంచి, మధ్యతరగతి దగ్గర నుంచి, చిరు వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద వ్యాపారాల వరకు కూడా ఎవరిని వదలకుండా 100% ప్రజలందరూ కూడా బాధుడు కార్యక్రమం చేసే ఈ యొక్క ప్రభుత్వం పైన పోరుబాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎక్కడ కడప దగ్గర నుంచి మొదలెట్టి ఇచ్చాపురం వరకు కూడా మీరందరూ మంచి ఆలోచన చేయండి. మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కరెంటు మీరే ఉత్పత్తి చేసుకునేలాగా, మీ ఇంటికి మీరు వాడుకునేలాగా, మీ ఇంటికి మీరు వాడుకున్నది కాకుండా మిగతాది ప్రభుత్వానికి మీరు అమ్మేలాగా మీకు ఆదాయ వనరులు కూడా సమకూర్చాలని మాయమాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఈ రోజున నిలదీసి అడుగుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు 1-2 అసలు ఆ వాగ్దానాల గురించి చూస్తుంటే ఈ రోజు పరిస్థితి ఇవాళ ప్రజలందరూ పోయిన నెలలో నవంబర్ నెలలో పెంచిన 6,000 కోట్లకే ఇవాళ బిల్లులు వచ్చేపాటికి ఈ నవంబర్ డిసెంబర్ నెలలో ప్రజలందరూ కూడా ఏం చేయాలో అర్థం కావట్లా. మరి 9,000 కోట్లు పెంచినా మరి ప్రత్యేకంగా వసూలు చేసుకోమని డిస్కౌంట్ ఇచ్చినటువంటి మీ ఆదరణ రేపు జనవరి నెల నుంచి మీరు వసూలు చేస్తారు. ఒక పక్కన రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా బాధుడు కార్యక్రమానికి సన్నద్ధంగా ఉన్నారు. ఒకటి కాదు, సర్ఛార్జీలు అంటున్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటున్నారు. రేపు నుంచి పట్టణాల్లో ట్యాపులు ఇస్తే ట్యాపులు కూడా మీటర్లు బిగించి వాటికి కూడా ప్రత్యేకంగా ట్యాక్సులు వేసే కార్యక్రమం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.